రైట్. మరి అంటే ప్రధాన డిమాండ్లు పక్కన పెట్టి డేట్ వరకు అయితే ఓకే ఓకే జరిగింది. మరి ఎట్లా ఎట్లా స్పందిస్తారు దీని మీద? ఇప్పుడు ఆడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే పిలిచిర్రు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పిలిస్తేనే జబ్బలు జరుచుకునేటట్టు ఉన్నది. ప్రభుత్వం చర్చలో పిలిచడం అందరం దాన్ని యాక్సెప్ట్ చేసినాం, అందరం కూడా సంతోషమే. కానీ అదే ముఖ్యం కాదు కదా. గత ప్రభుత్వం పిలవలేదని, గత ప్రభుత్వం పోస్టులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం లీక్లు అయినాయని పోతుంది. ఒక సంవత్సరం వేస్ట్ చేసుకున్నాక ఈ పోయిన సంవత్సరం ఈ టైంకి ఎగ్జామ్ అయిపోయేది, ఆగస్టులోనే ఉండే. మరి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎందుకు ఆగినా? పోస్టులు పెరగాలని ఆగినాం. పోస్టులు పెరగకుండా పోస్ట్ పోన్ చేస్తే ఎవరికి లాభం? ఎందుకు పోస్టులు పెరగకుండా పోస్ట్ పోన్ చేసేది ఎందుకు? మేము అన్నాం డిప్యూటీ సీఎం గారితో, ఆయన ఫైనాన్స్ కాబట్టి పోస్టులు పెంచండి సార్ అన్నాం. ఇప్పుడైతే పోస్ట్ పోన్ కానీ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పని కాదు పోస్టుల పెంపు అనేది. మేము అన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీ తీసుకోవాలన్నారు. సరే మంచిది, 24 గంటలు అన్న ఆగినాం, పోస్ట్ పోన్ చేసిర్రు. ఇప్పుడు ఇంకొకటి ప్రధానంగా ఏమంటున్నాం అంటే, మీరు విత్-ఇన్ 15 days లో పోస్టులు పెంచాలి. పెంచుతారా? యాక్సెప్టెన్స్ ఉందా? ఈ మంత్ చివరి వరకు పోస్టులు పెంచాలి, లేకుంటే ఆగస్టు ఫస్ట్ వీక్ మొత్తం ధర్నాలే ఉంటాయి. అట్లా కదా చలో ఢిల్లీ. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా కూడా డేట్స్ వరకు వాళ్ళు ఆలోచించారు. మరి మీరు కూడా మొన్న ఏదైతే పొన్నం ప్రభాకర్ ని వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పిండట కదా, దీని మీద ఆలోచిస్తాము, ఖచ్చితంగా సమీక్ష చేస్తామని. పొన్నం గారు అన్నారు. అన్నయ్య ఏముంది, వాళ్ళకి 1:100 ఏం ప్రాబ్లం అవుతుందో ఏందో అర్థమే కావట్లేదు. ఎందుకు ఆపుతున్నారు 1:100 అనే దాన్ని అస్సలు అర్థమే కావట్లేదు. ఇలా గట్టిగా మాట్లాడినాం, బట్టి గారి దగ్గర చెప్పినాం, గుర్తు చేసినాం. లీగల్ ఇష్యూస్ అన్నారు. 55 కి 29 కు తేడా ఏందో పేపర్ మీద రాసి క్లియర్ గా ఇచ్చినాం, చెప్పినాం. ఎందుకు నష్టం అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేసినాం. కానీ వారు ఏంటంటే ఆలోచన చేస్తామన్నారు. కానీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ మీద ఇచ్చినంత త్వరగా మళ్ళీ ఇంకొకటి ఇలాంటిది మాట్లాడతాం, ఒక అడ్వకేట్లతో కూర్చుంటాం, చేస్తాం అనేది లేదు. వాళ్ళకి ఎంతసేపటికి బల్మూర్ గారు ఇంకా మిగతా వాళ్ళు ఏదైతే ఇచ్చిర్రో మొన్నటి వరకు ఫీడ్, ఆ ఫీడ్ తోటి అది వాళ్ళకి అదే టేప్ రికార్డ్ రన్ అవుతుంది. ఏదో భయపడుతున్నారు. గ్రూప్ 1 ముట్టుకుంటే భయం అవుతున్నది. వాళ్ళకి ఎట్టుందంటే అమ్మో ఇదేదో ఉందిరా నాయన, భూతం ఏమో ఉంది, దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అన్నట్టు ఉన్నారు. మరి ఈ రోజు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం, 24 గంటల గుడ్ న్యూస్ అంటారు. మరి ఏంది ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే అయిపోయింది, 100% అవుతుంది. అది గుడ్ న్యూస్ ఏంది? ఏముంది? ఏం లేదు. భోజనం పెట్టకుండా తాంబూలం ఇచ్చినట్టు. కడుపు నిన్నప్పుడు కదా తాంబూలం తింటే దానికి ఒక పరమార్థము. ఖాళీ కడుపుతో తాంబూలం తింటాడా? భోజనం లేకుండా తాంబూలం ఇచ్చారు. తాంబూలం వరకు అయితే ఓకే, మిగతా అయితే ఉన్నాయి డిమాండ్లు అయితే అంతే. మరి అవి నెరవేరుస్తారనుకుంటారు. మరి మాకైతే ఈ మంత్ ఎండింగ్ వరకు పోస్ట్ పెంపు పైన క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే జోకుళ్ళు గీకుళ్ళు ఉండదు. పోస్టులు పెంచినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అది కూడా నిరుద్యోగుల ప్రభుత్వం ఇన్ని రోజులు కొట్లాడినా కదా. ఈ చర్చలు ఇంకోటి కాదు, అసలు కానే కాదు. ఇంకొకటి ఈ చర్చలు అనేటటువంటి కూడా ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి వీళ్ళు చర్చించే విధానము, కన్సల్టేషన్ కమిటీలు కూడా మారాలి. మారినప్పుడే ఇది. ఒక ముఖ్యమంత్రి తోటి చర్చలు అన్నారు, ఉప ముఖ్యమంత్రి తోటి చర్చలు అన్నారు, ఒక మంత్రి తోటి చర్చలు అన్నారు, కాంగ్రెస్ నాయకురాలతో చర్చలు అన్నారు, ఇంకొక ఎంపీ తోటి చర్చలు అన్నారు. ఇదేంది? ఇట్లా కాదు. ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా చేయాలి. ఇలా గ్రూప్ 2 గ్రూప్ 3 కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు. ఒక క్లాష్ క్రియేట్ చేస్తున్నారు అట్లనే కదా. ఇప్పుడు డిఎస్సి వల్ల ఇవన్నీ క్లాషెస్, క్లారిటీ లేకుండా చేసారు. అసలు వాళ్ళకు వాళ్ళే అంటున్నారు మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి, మేము 3 నెలలు పరిపాలించినాం అని. ఈ 3 నెలలు పరిపాలించినప్పుడు ఇది చాలా ఒక మురికి పంచాయతీ లెక్క ఉన్నప్పుడు ఈ మురికి పంచాయతీని ఎట్టగడుకోవాలన్నట్టు కనీసం ఒక విచక్షణ ఉండాలి కదా ప్రభుత్వానికి. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేసిర్రు. నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇలాంటి గొడవలు, గందరగోళాలు, సందిగ్ధత, నిరుద్యోగులు చనిపోవడం, ముగ్గురు ఇవన్నీ జరిగినాయి. ఖచ్చితంగా గ్రూప్ 4 కూడా అనేటటువంటిది కూడా 100% అది క్యాన్సిల్ అవుతుంది ఎగ్జామ్. 100%. గ్రూప్ 1 కనుక పోస్టులు పెంచకపోతే మాత్రం ఊకునే గ్రూప్ 1 1:100 చేయకుండా ఊకునేదే లేదు.